నయకారమొక కంట జయ వీరమొక కంట నయకారమొక కంట జయ వీరమొక కంట చిలకరించి తెలుగు మించి నిలచిన శ్రీకర నరవర సిరిగర జోహారు సిఖి పిల్చమౌళి Akshaya, really fantastic, marvelous and stupendous, excellent and extraordinary, superb, fine, magnificent, gorgeous, splendid and fabulous. ఆ ముఖ కవళికలు, ఆ అభినయ కౌశలం, విరాజమానం, విభాజమానం. చిన్నారులు ఇంత తెలివితేటలతో ఇంత సాధన చేసి మనోహరంగా హేమాల్ని ఆ ముఖ కవళికలు కానీ అభినయ కౌశలం అదే విధంగా ప్రదర్శించింది.
అక్షయ్కి ఒక్కసారి మీ అందరి చప్పట్లతో హ్యాట్స్ ఆఫ్, రియలీ ఎక్సలెంట్ అండ్ ఎగ్జూబరెంట్, బొంబాస్టిక్ అండ్ ఫ్యాంటాస్టిక్. సో దట్ ఈస్ ది పవర్. ఈరోజు శ్రీదేవి గారు ఒక సీక్వెన్స్ కూడా ఎన్నుకున్నారు, భలే ఉంది. ఇందాక కృష్ణార్జునుల పాట తర్వాత మళ్ళీ కృష్ణార్జునులది వచ్చినట్టుగా అర్జునుడి సుభద్రది సీక్వెన్స్ లాగానే ఇంద్రసభలో జోహారు సిగిపించే మౌళి అయితే తరువాత అదే ఇంద్రసభలో రెడ్డి గారికి ఇష్టమైన పాట ఆడవే అందాల సురభామిని పాడవే కళలన్నీ ఒకటేనని ఎన్టీఆర్ యమగోళ సినిమాలో అద్భుతంగా అభినయం అందించారు. మరి ఈ సినిమాలో పాటను డాక్టర్ వేటూరి సుందరమూర్తి గారు రాయగా చక్రవర్తి గారు స్వరపరిచారు. అద్భుతమైన గీతం ఎస్పి బాలు గారు ఆలపించిన గీతం మరి మన కోసం అందిస్తున్నారు. ఆడవే అందాల సురభామిని పాడవే కళలన్నీ ఒకటేనని అనడానికి కారణం అక్కడ స్వర్గంలో హిందుస్థానీ వాళ్ళు ఉంటారు, ఇటు దక్షిణాది వాళ్ళు ఉంటారు, అందరినీ సమన్వయం చేసుకొని కళలన్నీ ఒకటేనని పాడవే అంటున్నాడు కవి వేటూరి సుందరమూర్తి గారి కళానికి ఎదురే ఉంది అద్భుతమైన గీతం. అందులో ఓహో రంభ సకల కళా నికురంభ రాళ్లనైన కరిగించే జాడవట అందానికి రానివట అంటూ రంభ ఊర్వశి మేనకల సౌందర్యాన్ని రసాద్భుతంగా మనోహరంగా అభివర్ణించాడు కవి. ఈ గీతానికి నర్తనం అందిస్తున్నారు ఆడవే అందాల సురభామిని అండర్ ది డైనమిక్ సుప్రీం కమాండర్షిప్ ఆఫ్ రెస్పెక్టెడ్ వరలక్ష్మి గారు. ది సాంగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ విత్ డైనమిక్ అండ్ ఎగ్జూబరెంట్ extravaganza of dance. Welcome please. ఆడవే అందాల సురభామిని. ఆడవే అందాల సురభామిని ఆడవే అందాల సురభామిని ఆడవే కళలన్నీ ఒకటేననే ఆడవే అందాల సురభామిని గానమేదైన పరములొక్కటే నాట్యమేదైన నడక ఒక్కటే ఏదైన భావమొక్కటే అన్ని కళల పరమార్థమొక్కటే అందరినీ రంజింపచేయుటే ఆడవే అందాల సురభామిని. ఓహో రంభ సకల కళా నికులంబ రాళ్లనైన మురిపించే జానవట అందానికి రాణివట ఏది నీ హావభావ విన్యాసం నాట్య కళా చాతుర్యం సురభామిని ఆడవే కళలన్నీ ఒకటేననే ఆడవే అందాల సురభామిని. ఓహో ఊర్వశి అపురూప సౌందర్య రాశి ఏది నీ నయన మనోహర నవన సలాస్యం ఏది నీ త్రిభువన మోహన రూప విలాసం
సదన శాస్త్రమే నా వేదము మనని పిలుపే నా నాదము మర సదన శాస్త్రమే నా వేదము కనువిందుగా కరుగని పొందుగా కోటి స్వర్గాలతో తెలుసు నా స్నేహము అంతులేని శృంగార పిపాసిని కందనాలనే ప్రేయసిని చారు ఆడవే అందాల సురభామిని పాడవే కళలన్నీ ఒకటేనని ఆడవే అందాల సురభామిని ఓహో మేనక మదన మయూఖ సాగించు నీరాసలీల చూపించు శృంగార హేళ సాగించు నీరాసలీల నగవులతో మేని బిగములతో నగవులతో మేని బిగములతో మగలలికెల్చు వయ్యారి నెరజానను ఏ తోట తాకినా ఏ కోట మీటినా మధురలికెంచి మరులు పిలికించు మధురమైన రసవీణను రసరాజ కళా ప్రవీణను నారంగలో జనను ఆడవే అందాల సురభామిని పాడవే కళలన్నీ ఒకటేనని ఆడవే అందాల సురభామిని సూపర్ రియలీ శభాష్ వండర్ఫుల్ ఆ డాన్సింగ్ ఎబిలిటీ ఆ స్విఫ్ట్నెస్ ఆ ఎనర్జీ రియల్గా వండర్ఫుల్ సార్ మరి ఒకసారి మీ అందరి చప్పట్లతో శ్రీదేవి గారికి టీం మొత్తానికి కూడా జయోస్తు అంటూ ఆశీర్ అభినందన చందనలు వర్షించవలసిన కోరుతూ తర్వాత గీతంగా నర్తనశాల సినిమాలోని ఎవరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవేంటూ మరి అభిమన్యుడి యొక్క ఆ శృంగార వైభవం దీనికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. థర్డ్ ఆఫ్రో ఏషియన్ ఫెస్టివల్లో 2 బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డు, బెస్ట్ లీడ్ యాక్టర్ అవార్డు వచ్చింది ఈ సినిమాకు. ఆ బెస్ట్ లీడ్ యాక్టర్ ఎవరంటే కీచకుడిగా నర్తించిన ఎస్వి రంగారావు. నభూతో న భవిష్యతి నర్తనశాల. అంతేకాదండి, ఇండియాస్ టాప్ 100 మూవీస్ అంటే బాలీవుడ్ అన్ని టాలీవుడ్ కాలీవుడ్ అన్ని కలుపుకుంటే టాప్ 100 మూవీస్లో ఎప్పుడు ఉండిపోయే విధంగా నర్తనశాల రికార్డు చేయబడింది. ఒక్కసారి ఆ దర్శకులకు వాళ్ళందరూ కూడా మీ చప్పట్లతో జయహో. మరి అసాధ్యుడు కమలాకర కామేశ్వరరావు గారు, సంగీత రంగంలో పట్టు వహించిన గాంధర్వ విరాణ్మూర్తి సుసర్ల దక్షిణామూర్తి, వారి సంగీతంలో బాలమురళీకృష్ణ గారు, ఘంటసాల గారు, వీరందరూ కూడా ఆ సినిమాకు పనిచేస్తున్నారు. అందులో ఒక చక్కటి గీతం అభినయ కౌశల దర్పణం. మరి ఎవరి కోసం ఈ మందహాసం. స్వాగతం. ఎవరి కోసం ఈ మందహాసం ఒక పది వివరించవే సొగసరి ఒక పది వివరించవే. చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరించును గడు సరి ఏమని వివరించును. ఆవలపులు చిలికే వగలాడి చూపు
పిలువక పిలిచి విరహాల రేపు ఎదలో మెదలే చిలికాని రూపు ఏవో తెలియని భావాల రేపు ఈ నయగారం ప్రేమ సరాగం ఈ నయగారం ప్రేమ సరాగం అందించు అందరాని సంబరాలే ఎవ్వరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే సొగసరి ఒక పరి వివరించవే పరుగును తీసే జవరాలి వయసు మెరుపై మెరసి మరపించు మనసు ప్రణయము తింటే సరసాల గంధం ఇరువురినొకటిగా పెనవేయు బంధం ఈ వయ్యారం ఈ సింగారం ఈ వయ్యారం ఈ సింగారం చిందించు చిన్ని చిన్ని వన్నెలెన్నో ఎవ్వరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే సొగసరి ఒక పరి వివరించవే చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరించును గడు సరి ఏమని వివరించును హలో. తరువాత గీతంగా ఆనంద తాండవమాడే అని మా జంగయ్య గారికి బాగా ఇష్టమైన గీతం ఇది అందుకుంటున్నారు. మరి మేల్నట్టు మరుమగల్ అని ఒక తమిళ సినిమా ఏపీ నాగరాజన్ తీశాడు. దాని యొక్క తెలుగు రీమేకు అమెరికా అమ్మాయి. అందులో పాడనా తెలుగు పాట ఇవన్నీ మనకు బాగా తెలుసు. అందులోనే యానిక్ అని అమెరికా అమ్మాయి అయినా అనే టైటిల్ ఉన్నా కూడా ఆ అమ్మాయి అమెరికన్ కాదు, షీజ్ ఏ ఫ్రెంచ్ గర్ల్ యాక్ట్రెస్ యానిక్ బెనెటన్ అని ఆమె యాక్ట్ చేసింది. అందులో ఆనంద తాండవమాడే శివుడు అని భారతదేశంలో ఉండే ప్రసిద్ధ ఆలయాల యొక్క శిల్పకళను చూపిస్తుండేటువంటి ఒక నృత్యాంశాన్ని పెట్టాడు. మరి శ్రీనారాయణ రెడ్డి గారి రచన. అద్భుతంగా ఈ గీతాన్ని జీకే వెంకటేష్ సంగీతం అందించారు. ఈ గీతానికి నర్తనం చేస్తున్నారు ఆనంద తాండవమాడే శివుడు. స్వాగతం.
జోల సురగరుడులు కేసరులు విద్యాధరులు సురగరుడులు కేసరులు విద్యాధరులు నిటల తట సటిత నిజ కర కమలులు నిలువగా పురవరాయని పిలువగా కొలువగా అద్భుతం. ఒక దైవవరం ఇచ్చినారులకు ఇంత మంచి అందరు కూడా బంగారు తల్లులు రాగల తరంలో సంప్రదాయ నృత్యానికి ఢోకా లేదు అని ఒక ధైర్యం వస్తున్నది వీళ్ళని చూస్తే. అందరూ సెల్ ఫోన్లు పట్టుకునే వాళ్ళే అయినా కూడా చిన్నారుల్లో మరి ఎంతో సాధన ఎంతో శోధన. వారందరికీ కూడా ఒక్కసారి మీ యొక్క నిండైన పూర్ణ హృదయంతో జయవస్తు అంటూ తర్వాత గీతం అబ్బాస్కు బాగా ఇష్టమైన అన్నాన భామిని ఏమని సారంగధర. మరి అటు రెడ్డియార్ చెట్టియార్ 57లో విడుదలైన సినిమా. ఎన్టీఆర్ గారు మరి భానుమతి రాజసులోచన గుమ్మడి రేలంగి వంటి మహానుభావులు సముద్రాల వారి రచనకు ఘంటసాల గారి స్వీయ స్వరనేతృత్వంలో పాడిన అద్భుతమైన గీతం అన్నానా భామిని ఏమని. స్వాగతం. భామిని ఏమని ఎప్పుడైనా అన్నానా భామిని ఏమని అరవిరిసిన పూలలోన నీదు మురుపె మెరసేనని అరవిరిసిన పూలలోన నీదు మురుపె మెరసేనని మాట వరసకెప్పుడైనా అన్నానా భావిని ఎప్పుడైనా అన్నానా మోహన ఏమని ఎప్పుడైనా అన్నానా మోహన ఏమని తొలి చూపుల నాడ నీవు వలపు దోచుకొని నావని ఆహా తొలి చూపుల నాడ నీవు వలపు దోచుకొని నావని ఆదమరచి ఎప్పుడైనా అన్నానా మోహన ఎప్పుడైనా లోకానికి రాజునైనా నీ ప్రేమకు దాసుడనని లోకానికి రాజునైనా నీ ప్రేమకు దాసుడనని మాట వరసకెప్పుడైనా అన్నానా
భామిని ఎప్పుడైనా నిన్నే నమ్ముకున్నానని నీవే నా దైవమని ఆహా. నిన్నే నమ్ముకున్నానని నీవే నా దైవమని ఆదమరచి ఎప్పుడైనా అన్నాన మోగన ఎప్పుడైనా అన్నాన మోహన ఎప్పుడైనా The selection of songs as well as the exuberant presentation on the dais, both are rendered was making the audience mesmerized and got enthralled. I really congratulate the spirit and zeal of Sridevi Garu, Varalakshmi Garu in choosing the songs also for their renderings as well as choosing మరి డాక్టర్ ఆనంద్ సినిమాలోని 1966లో విడుదలైన సినిమా ఇది నీలమోహనారారా అంటూ మరి ఒక అద్భుతమైన గీతానికి తెరదీస్తున్నారు. మరి నీలమోహనుడు శ్రీకృష్ణుడు కరమణి హేమకంకణ నికాయ జనంకృతులు ఉల్లసిల్ల అత్సరలుడు హంసపక్ష సితశామర గంధవాహిని మహోత్యల సుధాకర రుచిదాత పత్ర సుభగ ప్రవిలంబిత హారవల్లరి సరసగళ తుషార కణజాల విరాజిత నీల మంగళాంగుడై అన్నాడు పోతనామాచుడు. ఆ నీలమేఘశ్యాముడి మీద నీలమోహనరారా అనే అద్భుతమైన నృత్యాంశం డాక్టర్ ఆనంద్ సినిమాలోది. స్వాగతం.
ఈ మొగలి పువ్వుల వైపు కార్తీక రాత్రిలో కరిమత్తుంటున్నా నీలి మేఘమాకాశము విడిచి నేల నడుస్తుందా కార్తీక రాత్రిలో కరిమత్తుంటున్నా నీలి మేఘమాకాశము విడిచి నేల నడుస్తుందా నడిచే మబ్బులకు నవ్వే పెదవుందా నవ్వే పెదవులకు బలమురలుందా పెదవి నందితే పేద పెదుళ్ళు కదిలి పాడుతాయా నడిచే మబ్బులకు నవ్వే పెదవులు నవ్వే పెదవులకు వలవేణువులు 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 సెహబాజ్ అద్భుతంగా చిన్నారులు దివ్య నర్తనం చేస్తున్నారు. మరి మనోహరంగా అలనాటి యమునా తీరంలో బృందావనంలో మరి ఆ స్వామి గోపికలతో ఆడుకున్నటువంటి ఆ దృశ్యాన్ని అలా జగజ్జయగీయమానంగా జనామోదంగా అందిస్తున్నారు. మరి ఒకసారి మీ అందరి చప్పటితో చిన్నారులకు సెహబాష్ అంటూ మరి తరువాతి గీతం రా వెన్నెల దొర అంటూ మా రెడ్డి గారికి బాగా ఇష్టమైన గీతం. లక్ష్మీ కటాక్షం విఠలాచార్య గారి సంగీత వైభవం, ఎస్పి కోదండపాణి గారి అద్భుతమైనటువంటి సంగీత దర్శనం, ఆచార్య సి నారాయణ రెడ్డి గారి లేఖిని జాలువార్చిన సాహితీ కుసుమం. అందులో లక్ష్మీదేవి ఎవరిని వరిస్తుంది అంటే ఒక దగ్గర అంటాడు ఒక పదం, అది బాగా నచ్చింది నాకు అచ్చ తెలుగు మాటల్లో. బువ్వ నెట్టని చోట దివ్య ఊదని చోట అంటాడు. అంటే వెలిగించిన దీపాన్ని నోటితో ఊదేసి ఆపేస్తే లక్ష్మీదేవికి నచ్చదన్నాడు. అదేవిధంగా కంచంలో పెట్టిన భోజనాన్ని కోపంగా ఉండి ఏ కారణం చేతన నెట్టేయకూడదు అన్నాడు. అది లక్ష్మీ స్వరూపం. అమ్మవారు ఎక్కడ ఉంటుంది? పాలలో ఉంటుంది, పూలలో ఉంటుంది, ముత్తైదువ సింధూరంలో ఉంటుంది, గజ కుంభములో ఉంటుంది, గోపృష్టములో ఉంటుంది, సస్యములలో ఉంటుంది, పసిపాపుల చిరునవ్వుల్లో ఉంటుంది, ఛత్రచామరాల్లో ఉంటుంది, రాజధ్వనుల్లో ఉంటుంది, స్వర్ణాభరణాల్లో ఉంటుంది, కనకాంబరముల్లో ఉంటుంది, వజ్రములలో ఉంటుంది, జయ జయధ్వానముల్లో కూడా ఉంటుందిరా అన్నాడు. అందుకే ఎవరైనా ఏదైనా పని మీద పోతుంటే జయోస్తున్నాలి, నువ్వేం చేస్తావు అనకూడదు అన్నాడు. ఇవన్నీ లక్ష్మీ కళలు. ఇవన్నీ ఏ ఇంట్లో ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మి స్థితమై ఉంటుంది. ఆ ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, సకల భోగ సౌభాగ్యలక్ష్మి ప్రతి ఇంట నివసించుగాక, అందరినీ కాపాడుగాక అంటూ మరి లక్ష్మీ కటాక్షం సినిమాలోని రా వెన్నెల దొర అనే చక్కటి రొమాంటిక్ గీతం, రెడ్డి గారికి ఇష్టమైన గీతం అందుకుంటున్నారు. స్వాగతం. రా వెన్నెల దొర కన్నియను
మధురమా నీ మగ తిరి నగవులు చాలునులే నీ సొగసరి నటనలు చాలునులే నీ మనసైన తారనులే కానులే రా వెన్నెలగరా ఇంత కనవేరా రా చిలకవౌరా అలిగినది వేరా నీ పగడపు పెదవుల దిగినేని నీ చెదరని కౌగిలి బిగినేని నాయద నిండ నీవే నిలిచేవులే రా వెన్నెల దొరా వింత కనవేరా రా చిలకవౌరా అలిగినది వేరా అద్భుతమైన గీతాలని రసరంజనంగా దివ్య రసాస్వాదనం చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా అభివందన చెందిన మందారమాలను సవినయంగా సభాముఖంగా అందిస్తూ 1965లో విడుదలైన ప్రతిజ్ఞాపాలన సినిమాలో అందాల రాజు వస్తాడు మందారమాల వేస్తాడు అంటూ ఒక చక్కటి గీతం ఇది. మరి ఈ గీతాన్ని రాసిన వారు ఆరుద్ర, సంగీతం మాస్టర్ వేణు. ఇందులో లీడ్ రోల్స్ కాంతారావు గారు, రాజేశ్వరి గారు, శోభన్ బాబు గారు. అద్భుతమైన ఈ గీతానికి దివ్య నర్తనం చేస్తున్నారు చిన్నారులు. మీ అందరి చప్పట్లతో వీరికి సాదర స్వాగతం.
థ్యాంక్ యూ. వీరందరికీ కూడా నిజంగానే అందాల రాజులు రావాలని కోరుకుంటున్నా. చక్కటి గీతాన్ని శ్రవణ మనోహరంగా కర్ణామృతంగా నిర్మించినటువంటి ఆ సినిమాలోని గీతానికి అభినయ కౌశలం సూపర్ సార్. మరి తరువాత గీతంగా నాలోని రాగం ఇవే పరమానంద శిష్యులు కదా, మరి అద్భుతమైనటువంటి తోట సుబ్బారావు గారు నిర్మించగా సి పుల్లయ్య గారు దర్శకత్వం వహించిన సినిమా. మ్యూజిక్ కంపోజ్డ్ బై ఘంటసాల హిమ్సెల్ఫ్. ఎన్టీ రామారావు, కేఆర్ విజయ్ గారి అభినయ కౌశలం శిఖరాయమానం శృంగాయమానం. మరి నాలోని రాగం ఇవే నాటికి నేటికి చెక్కు చెదరని భద్ర శ్రావ్య గీతం. ఈ గీతాన్ని అందుకుంటున్నారు మరి శ్రీదేవి గారు, గాయత్రి గారు. స్వాగతం.